రైట్స్ ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన అంశం ఐపీఎస్ అధికారులను వేధింపులకు గురి చేయటం. ఈ అంశం సామాన్య ప్రజల దృష్టికి కూడా వెళ్ళిందని తెలియగానే ఎల్లో మీడియాలో కీలక పాత్ర పోషిస్తున్న ఒకానొక పత్రిక తన పలుకులను వేళ వినిపించింది. ఒకప్పుడు గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి కొంతమంది అధికారులను వేధించలేదా, ఇప్పుడు వేధిస్తే తప్పేంటి అంటే కక్ష సాధింపు లేదు అంటూనే కక్ష సాధింపుకు కారణాలు వెతుకుతున్నారు. అనేక కారణాలను చూపిస్తూ ఇందుకోసమే వారిపైన చర్యలు తీసుకోవడం జరిగింది, లేదా వారిని విఆర్లో ఉంచడం జరిగింది. ఇలాంటి అంశాలను పేర్కొంటూ ఈ పలుకుల్లో చాలా విషయాలను, సరికొత్త విషయాలను కూడా అలవోకగా బయటపెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజలందరికీ తెలిసిందే, ఒక్క ఏబి వెంకటేశ్వరరావు తప్ప మిగిలిన అధికారులు ఎవరిని అంతగా వేధించిన ఉదంతాలు బయటపడలేదు. ఏబి వెంకటేశ్వరరావు కూడా ఒక కేసులో నిందితుడిగా ఉన్నందువల్ల ఇజ్రాయెల్ నుంచి కొన్ని పరికరాలు, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కొన్ని పరికరాల కొనుగోలుకు సంబంధించి ఆయన కుమారుడి సంస్థ అడ్డగోలుగా వ్యవహరించిందన్న విషయంలో ఆయన పైన అభియోగాలు రావడం, అవి రుజువు కావడం, వీటి వల్ల ఆయన్ని దూరం పెట్టడం జరిగింది. అంతే తప్పించి కక్ష సాధింపు అనుకోవడానికి లేదు. సరే అనుకున్నా కూడా 2014లో జగన్మోహన్ రెడ్డి 67 స్థానాలను సాధించినప్పుడు వారిలో 25 మంది కొనుగోళ్లకు సంబంధించి ఆ కొనుగోళ్ల బేరసారాలు నడిపింది అప్పటి ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు అనేది ఒక అభియోగం. అది వైసీపీ ఆంతరికంగా కానీ బహిరంగంగా కానీ చేస్తున్నటువంటి విమర్శ. దాంట్లో నిజమెంతో వైసీపీ వాళ్లకు ఏబి వెంకటేశ్వరరావుకే తెలియాలి. కానీ ఇప్పుడు మాత్రం ఒకరిద్దరు కాదు, దాదాపుగా 2 డజన్ల మంది, 25 మంది ఐపీఎస్ అధికారులను విఆర్లో ఉంచటం, వారికి ఏ పోస్టింగ్ ఇవ్వకుండా పొద్దున్నే 10 ఆఫీస్కి రండి, సాయంత్రం 6 వరకు కూర్చొని వెళ్ళిపోండి, మీరు వచ్చి బయటికి కూడా వెళ్ళడానికి లేదు, సీట్లో అట్లా అతుక్కొని కూర్చొని ఉండిపోవాలి. ఇది కొత్తగా బాధ్యతలు చేపట్టిన డీజీపీ ఇచ్చినటువంటి హుకుం జారీ చేశారు. సరే, ఈ వేధింపులు ఎన్నాళ్ళు ఉంటాయి, ఎంతకాలం కొనసాగుతాయి, వీటి గురించి ప్రస్తుత సమస్య కాదు. కానీ పలుకుల్లో కొన్ని కొత్త విషయాలు దొరికాయి. వాటిల్లో బీజేపీతో టీడీపీకి పొత్తు కుదిర్చింది ఎవరు? ఈ అంశం ఊహాతీతంగా బయటపడింది. అంటే జనసేన కాదా? జనసేన అవిశ్రాంతంగా పోరాడుతున్నాను, ఢిల్లీ వెళ్తున్నాను, అక్కడ వారితో మాట్లాడుతున్నాను, చివట్లు తిన్నాను, అయినా సరే నా వంతు ప్రయత్నం చేశారని చెప్పుకున్నాడే జనసేన అధినేత. అంటే ఆయన కాదన్నమాట. పలుకుల్లో బయటపడ్డ విశేషం ఏంటంటే, ఒక రాష్ట్ర గవర్నర్, తెలుగువాడైనటువంటి ఒక రాష్ట్ర గవర్నర్ నడుం బిగించి పరిగట్టుకొని మరి తెలుగుదేశానికి బీజేపీకి సయోధ్య కుదిర్చారు అని పలుకుల్లో బయటపడింది. ఎవరా గవర్నర్? ఇప్పటికి కూడా ఆయన గవర్నర్గానే ఉన్నారు. అంటే దాదాపు ఇద్దరు, ఒకడు తెలంగాణకు సంబంధించి నల్లు కృష్ణారెడ్డి, 2 ఖమ్మంపాటి హరిబాబు, వీళ్ళిద్దరూ ఉన్నారు. బండారు దత్తాత్రేయ విషయంలో వదిలిపెట్టేసిందాం. ఈ ఇద్దరిలో ఎవరు టీడీపీ పక్షాన మరి బీజేపీ కేంద్ర నాయకత్వంతో మాట్లాడి ఒప్పించి మెప్పించి ఈ బాధ్యతను భుజస్కంధాలపై వేసి కూటమికి దారులు వెతికింది ఎవరు? నల్లు ఇంద్రసేనారెడ్డి
చేయకపోవచ్చు. ఎందుకంటే ఆయన తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తలదూర్చే అవకాశం ఉంది కాబట్టి ఆయన అటువంటి బాధ్యతను తలకెత్తుకోకపోవచ్చు. ఇంకపోతే కంభంపాటి హరిబాబు చంద్రబాబు సామాజిక వర్గానికే సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి, అంతేకాకుండా కేంద్ర బీజేపీ నాయకులతో, ముఖ్యంగా వెంకయ్య నాయుడు లాంటి పాత బీజేపీ అధ్యక్షుడి సహా మరికొంతమందితో సన్నిహిత సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కాబట్టి ఆయన కేంద్ర బీజేపీ నాయకత్వాన్ని ఒప్పించి మెప్పించారేమో తెలియదు. ఎందుకంటే పేరు బయటపెట్టకుండా ఇప్పటికీ గవర్నర్గా ఉన్న ఒక బీజేపీ నాయకుడు అని వదిలిపెట్టేశారు పలుకుల్లో. అంటే దీన్ని బట్టి ఇక ముందు కూడా జనసేన ప్రాధాన్యాన్ని ఏ విధంగా తగ్గిస్తూ రావాలి. ఆయన ఏదో పడబొచ్చాడు, మాకేదో కూటమి అలయన్స్ కోసం ఆయన ఏదో కష్టపడ్డాడు, లేకపోతే ఆయన చేపట్టే కూటమి వనగోరింది అని చెప్పుకోనే వీలు లేకుండా ఈ ఒక్క మాటతో అయిపోయింది. సినీ కవి ఎవరో చెప్తారు, ఆ ఒక్క మాటతో జేబుల్లో చేతులు పెట్టుకొని వెళ్ళిపోతున్నానని. ఇప్పుడు అదే పరిస్థితి. ఎందుకంటే ఒక గవర్నర్, బీజేపీ నాయకుడైనటువంటి ఒక గవర్నర్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆయన ఈ కూటమి కట్టడానికి తెర వెనుక పాత్ర పోషించారు. దీంతో అయిపోయింది. అంటే ఈ ప్రభుత్వంలో, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో బీజేపీ కేంద్రంలో ఉంది కనుక బీజేపీతో సయోధ్య తప్పని పరిస్థితి. కానీ జనసేనను వదిలించుకోవటానికి ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలో కట్టడి చేయడానికి దారులు వెతుకుతున్నారా? అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ నాయకత్వాన్ని ఒప్పించడానికి ఇంత తతంగం తెర వెనుక జరిగిందన్న విషయం మరి ఎవరు చెప్పాలి? ఎవరు బయటపెట్టలేరు కదా. ఇవాళ అనుకోకుండా అలవోకగా ఏదో చెప్పబోయి ఏదో చెప్పేశారు. మొత్తం మీద విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు కూడా కూటమిలో జనసేన పాత్ర ఎంత? చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే గత 60 రోజుల పాలనలో జరుగుతున్నటువంటి అనేక రకాల నిర్ణయాల వెనుక ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ ప్రమేయం తప్ప, ఆయన నిర్ణయాలు తప్ప ఇంకేమీ అమలు కావడం లేదు అనేది దాదాపు అన్ని వర్గాలు చెప్తున్నటువంటి మాట. అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, మిగతా వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళందరూ చెప్తున్నది ఒకటే. టీడీపీలో కూడా ఇవాళ మొత్తం పెత్తనమంతా పుత్రరత్నానిదే అని చెప్తున్నాను. అంటే మరి బీజేపీ విషయం పక్కన పెడితే జనసేన పాత్ర ఏంటి? అంటే ఒక డమ్మీ మంత్రుడుగా లేదా ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నా కూడా ఆయనకు ప్రత్యేకమైన అధికారాలు, బాధ్యతలు లేవు అని చెప్పుకోవడమే చాలామంది వినిపిస్తున్నమాట. ఎందుకని? అనేక అంశాల్లో ప్రస్తుత ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు చర్యలు తీసుకోవడమే కాకుండా ఎన్నికల హామీలను నెరవేర్చలేకపోవడం విషయంలో కూడా ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపిస్తోంది. ఫలితంగా ప్రజల్లో ఒక అసంతృప్తి ఇప్పటికే తలెత్తింది. దీనివల్ల ఈ అసంతృప్తి ఇలాగే కొనసాగుతూ పోతే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత పిల్లుబుకటం ఖాయం. కాబట్టి బీజేపీతో సయోధ్య కుదర్చడంలో నేనే కీలక పాత్ర, పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పుకుంటున్న జనసేనాధినేత ప్రభుత్వానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఎందుకు వెనకాడుతున్నారు అంటే 2-3 ప్రధాన విషయాలు ప్రజల్లో చర్చనీయాంశాలైనాయి. చాలామందిని అడిగినప్పుడు ఇవే చెప్తున్నారు. ఒకటి, ఎమ్మెల్యేగా కనీస అనుభవం లేనటువంటి తన పుత్రరత్నానికి
ఎమ్మెల్సీగానే మంత్రిగా అవకాశం ఇచ్చి ఇప్పుడు మరోసారి కీలక బాధ్యతలు అప్పగించారు. మరొక డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ఆయన ఎప్పుడూ ఎమ్మెల్సీగా కానీ ఎమ్మెల్యేగా కానీ కనీసం సర్పంచ్గా వార్డు మెంబర్గా గెలిచిన అనుభవం లేదు. ఇప్పుడు ఆయన వేగంగా డిప్యూటీ ముఖ్యమంత్రి అయిపోయినాడు. చాలామంది చెప్పచ్చు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఏంటి అని. జగన్మోహన్ రెడ్డి ఎంపీ 2 సార్లు ఎంపీ అయ్యాడు. భారతదేశంలోనే అత్యధిక మెజారిటీ సాధించినటువంటి రికార్డు ఉంది ఆయనకి. అంతేకాకుండా 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ ఆయనకి చట్టసభల విషయంలో నాలెడ్జ్ ఉంది. ఈవెన్ లోక్సభ విషయంలో ఉంది, అసెంబ్లీ విషయంలో. మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి సరే అసెంబ్లీలో ఉండొచ్చు, లోక్సభలో ఆయనకు నాలెడ్జ్ లేదు. ఆయన పుత్రుడికి ఇప్పుడే కొత్తగా అసెంబ్లీలో నాలెడ్జ్ వచ్చింది. ఇక డిప్యూటీ ముఖ్యమంత్రిగా అయితే ఇదే కొత్త. అందువల్ల ఆయన సైలెంట్గా ఉంటున్నాడా? ఈ నిర్ణయాధికారాలన్నీ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే నడుస్తున్నాయా? ఎందుకనంటే రెడ్ బుక్ పేర్కొన్నటువంటి పేర్లు ఆయన మొదటే చెప్పారు. ఆయన పాదయాత్ర చేసేటప్పుడు అదేదో యువగడం పాదయాత్రలో నేను రెడ్ బుక్లో కొంతమంది సీనియర్ ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారుల పేర్లు రాసుకుంటున్నాను, మేము అధికారంలోకి వచ్చాక వాళ్ళ సంగతి చూస్తానని చెప్పారు. చూస్తున్నారు. సో దీన్ని బట్టి కూటమిలో నిర్ణయాధికారం పూర్తిగా తెలుగుదేశందే, మిగతా వాళ్ళు డమ్మీలుగా ఉండిపోయారు. సో ఇలా ఎంతకాలం ఈ కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది? ప్రజల్లో పెళ్ళుబుకుతున్న అసంతృప్తిని చల్లార్చడం ఎట్లా? ఈ అంశాలు మనం ఏదో మాట్లాడుకోవటం కాదు. మనం ఒకసారి ప్రజల్లోకి వెళ్ళి ఎవరిని పలకరించినా ఇదే మాట వస్తుంది. చాలా విషయాల్లో ఇదే రకమైనటువంటి సంభాషణ ప్రజల నుంచి వినపడుతోంది. దాదాపు 25 మంది ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వాళ్ళకి ఏ విధమైనటువంటి బాధ్యతలు అప్పగించకుండా లక్షలాది రూపాయల జీతాలు ఇచ్చి కూర్చోబెట్టడం ఏంటి? అదంతా ప్రజాధనం కదా. ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేయటం ఏంటి? మనం ఎన్నో నీతులు చెప్పాం, ఎన్నో సూత్రులు చెప్పాం. జగన్మోహన్ రెడ్డి అది దుర్వినియోగం చేశాడు, ఇంత దుర్వినియోగం చేశాడు, మేము వస్తే ఏదో తెగపడుస్తామన్నాం. ఏమైంది? సో ఈ పాలన మీద విముఖత వస్తున్న నేపథ్యంలో దీన్ని తిప్పికొట్టడానికి ఎల్లో మీడియా రకరకాల ఫీట్లు చేస్తుంది. ఏదో విజయసాయిరెడ్డి ఉదంతం ఒక 15 రోజులు, ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ ఉదంతం ఇంకో 15 రోజులు, ఇంకేదో ఇట్లాంటి పనికిమాలిన ఎవరో ఒక జ్యోతిష్కుడు ఏదో మాట్లాడాడని అదొక 15 రోజులు, ఈ విధమైన కథలు కల్పనలతో ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు సఫలీకృతమవుతాయి? ఇవన్నీ ఉండగా పలుకుల్లో ఇవాళ అదే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వేధించాడు, మేము వేధిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి చేశాడు, మేము చేస్తున్నాం. అంటే ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా లేనప్పుడు ప్రజలు మిమ్మల్ని భారీగా ఓటేసి గెలిపించడం దేనికి? మీకున్న అనుభవం మేరకు ఏదో అద్భుతమైనటువంటి పాలన అందిస్తారనే కదా. లేనప్పుడు మిమ్మల్ని గెలిపించాల్సిన అవసరం లేదనే ఒక నిర్ణయానికి ప్రజలు వచ్చేటువంటి అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. ఈ పాలన వల్ల, ఈ ప్రభుత్వం వల్ల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుతున్నాయా? పాలన వస్తుందా? లేదా అద్భుతమైనటువంటి పథకాలు ఏమైనా తీసుకొచ్చారా? లేదా రాష్ట్రాభివృద్ధికి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారా? చాలామంది అనొచ్చు, వచ్చి 2 నెలలే కదా అయింది, మరి ఇప్పుడే ఇన్ని మాటలు ఎందుకు అని. ఎస్, అది జగన్మోహన్ రెడ్డి మరొక ముఖ్యమంత్రిగా అనుభవం లేని వాళ్ళు కొత్తగా వచ్చి ఉంటే చెప్పచ్చు మనం ఒక 6 నెలలో 7 ఏడాదో టైం ఇవ్వండి అని. కానీ 40 years ఇండస్ట్రీ కదా, 4 సార్లు ముఖ్యమంత్రి కదా. ఈయనకి కొత్తగా చెప్పేది ఏంటి? కొత్తగా ఏ పాఠాలు నేర్చుకోవాలి, ఏ పాఠాలు నేర్పాలి? మాట్లాడితే నేను 40 years ఇండస్ట్రీ, నేను నా జీవితంలో ఇలాంటి వాడిని చూడలేదు, అలాంటి వాడిని చూశాను, అది చేశాను, ఇది చేశాను, అసలు ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో నేనే పెట్టాను,
కంప్యూటర్ నేనే కనిపెట్టాను, సెల్ ఫోన్ ఈ చొల్లంతా వింటూనే ఉన్నాం కదా. ఇట్లాంటి వాళ్ళకి కొత్తగా నేర్పాల్సింది నేర్చుకోవాల్సింది ఏం లేదు కదా. మరి ప్రభుత్వం విషయంలో, పాలన విషయంలో ఇన్ని తప్పటడుగులు ఎందుకు పడుతున్నాయన్నదే ప్రజాభిప్రాయం. మరి ఈ ప్రజాభిప్రాయానికి ఏదైనా ఒక సరైనటువంటి సమాధానం ప్రభుత్వం నుంచి, కూటమి నుంచి వినపడుతుందేమో చూద్దాం.